ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో 2 గంటలకు పైగా హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. ప్రైమ్ మినిస్టర్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్, దోవల్ త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. పాక్తో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు. నిన్న రాత్రి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై డిస్కస్ చేస్తున్నారు. రేపు పాక్తో జరిగే చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మీటింగ్లో జమ్మూతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతపై డిస్కస్ చేస్తున్నారు. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచిస్తున్నారు మోదీ. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో 2 గంటలకు పైగా హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. ప్రైమ్ మినిస్టర్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్, దోవల్ త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. పాక్తో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు. నిన్న రాత్రి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై డిస్కస్ చేస్తున్నారు. రేపు పాక్తో జరిగే చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మీటింగ్లో జమ్మూతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతపై డిస్కస్ చేస్తున్నారు. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచిస్తున్నారు మోదీ. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో 2 గంటలకు పైగా హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. ప్రైమ్ మినిస్టర్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్, దోవల్ త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. పాక్తో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు. నిన్న రాత్రి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై డిస్కస్ చేస్తున్నారు. రేపు పాక్తో జరిగే చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మీటింగ్లో జమ్మూతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతపై డిస్కస్ చేస్తున్నారు. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచిస్తున్నారు మోదీ. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో 2 గంటలకు పైగా హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. ప్రైమ్ మినిస్టర్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్, దోవల్ త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. పాక్తో కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు. నిన్న రాత్రి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై డిస్కస్ చేస్తున్నారు. రేపు పాక్తో జరిగే చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, రేపటి మీటింగ్ పై హై లెవెల్ భేటీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? రేపు జరగబోయే మీటింగ్ సంబంధించిన అంశం మీదనే ప్రధాని మోడీ మన రక్షణ శాఖ కానీ, సిడిఎస్ కానీ, అదేవిధంగా అజిత్ దోవల్తో చర్చిస్తున్నారు. ప్రధానంగా రేపు ఎట్లాంటి అంశాలని ప్రతిపాదించాలి, లేకపోతే మనకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఎట్లాంటి అంశాలని ఈ చర్చల్లో తీసుకురాన్న అంశం మీద దాదాపు 2 గంటలుగా చర్చ కొనసాగిస్తున్నారు. ఏ అంశం మీద మాట్లాడనున్నారు, ఎట్లాంటి అంశం మీద చర్చల్లో పాల్గొనబోతున్నారు అనేది తెలియనుంది. డీజీఎం స్థాయిలో మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో రేపు మీటింగ్ మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలు ఇందులో పాల్గొంటారు. అయితే భారత్ సంబంధించి మొదటి నుంచి కూడా ఈ ఏదైతే సీజ్ ఫైర్ అయిన తర్వాత జరిగినటువంటి ఉల్లంఘన పాకిస్తాన్ పాల్పడిందో దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఇరు దేశాలు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ కాల్పులకు తెగబడడం మీద కూడా అందులో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఒప్పందానికి వస్తే సరే అన్నటువంటి అంశం మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే 2-3 అంశాలని భారత్ ప్రస్తావించే అవకాశం ఉంటుంది. మొదటిది ఉగ్రవాదానికి సంబంధించి మొదటి నుంచి మనం వైఖరి స్పష్టంగా చెప్తూ ఉన్నాం. ఉగ్రవాదానికి కానీ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేటువంటి అంశం మీదనే మనం మన వైఖరి ఉంది. దానికి సంబంధించిన అంశం మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఉగ్రవాదానికి సమర్థించడం, దానికి సంబంధించి హెల్ప్ చేయడం, ఆర్థిక సాయం చేయడం, లేకపోతే దాని స్థావరాలకు రక్షణ కల్పించడం, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం, ఇట్లాంటి అంశాల మీద అందులో ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా దీనికి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా దానికి సంబంధించి కట్టడి చేసే అంశానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైతే పహల్గామ్ ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అప్పగించాలనేటువంటి అంశం మీద కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా సరిహద్దు వివాదానికి సంబంధించిన అంశం కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. పదే ఏవైతే గతంలో సిమ్లా ఒప్పందం ఉంది, భారత్ ప్రతిసారి కూడా సిమ్లా ఒప్పందం మేరకు ఏ అంశం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు ఏ అంశం పరిష్కరించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సిమ్లా ఒప్పందం ప్రకారమే ఖచ్చితంగా ముందుకు రావాలి. ఇరు దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవాలనేటువంటి ఉద్దేశం భారత్ చాటుతూ వచ్చింది. అయితే మూడో వ్యక్తి లేకపోతే ఇతరుల మధ్యవర్తిత్వాన్ని మాత్రం భారత్ ఎప్పుడు కోరుకోలేదు. అయితే ఈ అంశం మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. సరిహద్దులో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు కూడా ఈ సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి ఆ అంశం కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు
ఏదైతే ఈ ఇన్సిడెంట్లు వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం గురించి కూడా ప్రస్తావించనుంది. ఈ ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంటే ఒప్పుకుంటే సరి అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రధానంగా మాత్రం పహల్గాం ఘటన జరిగినటువంటి తీరు, దానికి కారకులను అప్పగించాలి. రెండోది పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలి. మూడోది సరిహద్దు అంశాలు ఏవైతున్నాయో వాటి గురించి ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంశం మీదనే ప్రధాని మనకు ఈ మీటింగ్లో సిడిఎస్తో కానీ అజిత్ దోవల్తో కానీ ఇతర రక్షణ శాఖ సంబంధించినటువంటి అధికారులతో చర్చిస్తున్నారు. ఏ అంశం మీద మాట్లాడే అవకాశం ఉన్న మనం ఏదైతే మెన్షన్ చేసాం వాటి గురించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు జరిగినటువంటి పహల్గాం ఘటన జరిగిన తర్వాత ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా ఈ మీటింగ్లో రివ్యూ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ మనం కొట్టిన నేపథ్యంలో ఈ అంశం మీద ఎప్పుడైతే పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి చర్చల ద్వారా పరిష్కరించుకుందాము, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిద్దామని ప్రతిపాదించిన నేపథ్యంలో మన దేశం కూడా ముందుకొచ్చి దానికి అనుగుణంగానే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కానీ ఆ వెంటనే మళ్ళీ పాకిస్తాన్ దాడులకు తెగబడంతో పూర్తిగా సైన్యానికి స్వేచ్ఛనిస్తున్నాము, ఎట్లాంటి కవింపు చర్యలున్నా కూడా సైన్యం తిప్పుకొట్టేందుకు అవసరమైనటువంటి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పి భారత్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి మీటింగ్లో మొదటగా ఈ ఏదైతే శాంతి చర్చలు ఉన్నాయో దానికి మాత్రమే ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒక రేపు కాకుండా ఒకవేళ నిజంగా రేపు ఏదైనా పాకిస్తాన్ నుంచి సానుకూల వైఖరి ఉంటే మనం కూడా వాళ్ళు ప్రతిపాదించింది కానీ మనం ప్రతిపాదించిన అంశాలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరితే నెక్స్ట్ జరిగేటువంటి సమావేశంలో మిగిలిన అంశాలు సరిహద్దు అంశం కానీ లేదంటే ఇతర మన గతంలో జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతున్నాయో వాటి మీద చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మొదట మాత్రం రేపు జరిగేటువంటి మీటింగ్లో శాంతి చర్చలకే ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.